అలాగే తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి ముగ్గురికి. తులసిరెడ్డి గారు, ఏప్రిల్లో ప్రవేశపెట్టిన బిల్లును బహుశా మొట్టమొదటిసారి అనుకుంటే ఏకపక్షంగా నిలబడి మీరు అంటే మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఓడించిన బిల్ అది. సరే, దానికి కారణాలు పైకి మహిళా బిల్లుని చూపించారు, డీలిమిటేషను, సౌత్ రాష్ట్రాలకి అన్యాయం, ఇవన్నీ చర్చలు మనం చాలా కాలం చేసాం, ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ ఈసారి మాత్రం అధికార ఎన్డీఏ కూటమి చాలా స్ట్రాటజిక్గా ఈ బిల్లులు ప్రవేశపెట్టి పాస్ చేయించుకోవాలనే ఉద్దేశంతోనే కనిపిస్తోంది. ఈసారి ఇండి బ్లాక్ ఏం చేయబోతోంది? ఈ రోజు వరకు నేను అనుకోవడం ప్రధానమైంది ఈ యొక్క నీట్ ఎగ్జామ్. ఈ రోజు వరకు నీట్ ఎగ్జామ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, దాని మీదనే అటు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట, ఎందుకంటే కొద్దిగా దీక్ష జరుగుతుంది, చెలో పార్లమెంటు కాంగ్రెస్ జనతా పార్టీ పార్లమెంట్ సమావేశాలు. కాబట్టి ఈ రోజు వరకు ప్రధానమైన అంశం అదే ఉంటుంది నా అభిప్రాయం. తర్వాత మీరు ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు ఇంకా బిల్లులు మిగతా అంశాలు వస్తాయి. ఈ రోజు వరకు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట ఆ నీటి ఎగ్జామ్ గురించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దాని మీదనే ప్రధానంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి పార్లమెంట్ ముట్టడికి నిషేధం ఉంది కాబట్టి మరి ఏ విధంగా జరుగుతుందో, ఘర్షణ జరుగుతుందా లేకుంటే సరే మామూలుగా ఇప్పటికే అక్కడికి వేల మంది చేరుకున్నారట, పోలీసులు అయితే మమ్మల్ని ఏం పర్మిషన్ అడగలేదు అంటున్నారు. అదే 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 కాబట్టి అటు లోపల పార్లమెంట్ లోపల ఇటు బయట రెండు చోట్ల కూడా ఇది ప్రధానమైన అంశం అవుతుంది. తర్వాత ఆల్రెడీ దీక్ష జరుగుతా ఉంది, ప్లస్ ముట్టడి ప్లస్ లోపల. కాబట్టి ఇది మెయిన్ ఇష్యూ ఈ రోజు రేపు ఇదే కావచ్చు. దాని తర్వాత మీరు చెప్పినట్లు ఇంకా డిలిమిటేషను, మహిళా రిజర్వేషను, మరి జమిలీ ఎన్నికలు అన్నారు కానీ జమిలీ ఎన్నికలు ఎప్పుడు చూస్తే అదేమి టాపిక్ లో ఉన్నట్టేం లేదు. కాబట్టి డిలిమిటేషను, మహిళా రిజర్వేషన్ ప్రధానంగా ఉంటాయి. మిగతా సబ్జెక్టులు వచ్చేసి బిల్లులకు సంబంధించి మిగతా వచ్చేసి సబ్జెక్టులు వాడివేడిగా జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఓటింగ్ అనేది ఉండేది, ఓటింగ్ వేరు, చర్చలు వేరు. చర్చలు వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మెరిట్స్ జరగనిస్తారా అని. చర్చ జరిగితేనే మేలు కదా. ప్రతిపక్షాలకు వచ్చేసి చర్చ జరగకుంటే ప్రతిపక్షాలకు వచ్చిన లాభం ఏముంది? నాకు తెలిసి చర్చ జరగాల. ఇప్పుడు అయోధ్య ఇష్యూ ఉంది, చర్చ జరగకపోతే దానివల్ల వచ్చేసి అటు ప్రభుత్వ పరంగా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, ప్రతిపక్షాల పరంగా వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు. చర్చ జరగకుండా ఊరికి గలాట్ చేసుకుంటే ప్రయోజనం ఉండదు నా అభిప్రాయం. కాబట్టి చర్చ జరగాల. నిన్న అఖిలపక్షంలో ముందు వాకౌట్ చేశారు, మళ్ళా వచ్చారు, అది కరెక్ట్ ప్రొసీజర్. ఆ వాకౌట్ చేసి అట్నే ఉంటే కన్నా ఉపయోగం ఏముంది? కాబట్టి నిరసన తెలిపేదానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాకౌట్ చేయొచ్చు, ఒక ఇష్యూ మీద చేసి మళ్ళా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు, లేకుంటే ముందు చర్చల్లో పాల్గొని వాకౌట్ చేయొచ్చు. అసలు చర్చల్లో పాల్గొనకుండా పార్లమెంట్ జరగకుండా చేస్తే నష్టం ప్రతిపక్షానికి అని అభిప్రాయం. కాబట్టి ఈసారి ఆ విధంగా ఉండదు, ప్రతి అంశం మీద త్వరగా చర్చ ఉంటుంది. సరే, బిల్లుల విషయం తెలికల్లా ఇంకా ఓటింగ్ అనేది ప్రధానంగా అవుతుంది. చూడాలి, ఇంతకు అంత ఈజీ ఏం కాదు, మరి అంత కష్టమని చెప్పలేము. ఈజీ కాదు. ఇప్పటికీ ఈవెన్ డిఎంకే 22 మంది సపోర్ట్ చేసినా గానీ 2/3 మెజార్టీ రావడంలో ఇప్పుడు ఇంకా 5-6 సీట్లు తక్కువగా ఉన్నాయి. అంటే మొన్న ఏప్రిల్ తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే తులసిరెడ్డి గారు, 20 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు ఎన్సీఐ సిపిఐ పార్టీ తోటి, అసలు అది అంతకుముందు ఉందని కూడా ఎవరికి తెలియదు, దాంట్లో మెర్జ్ అయ్యి ఎన్డీఏకి సపోర్ట్ చేయడము. తర్వాత ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే 6 ఎంపీలు, శరద్ పవార్ టీం ఒక 5 ఎంపీలు, అంటే 31 మంది బలం పెరిగినట్టే అవుతుంది సపోర్ట్ చేస్తే కనుక. ఒకవేళ డిఎంకే 22 కూడా చేస్తే అప్పుడు దగ్గరికి వచ్చినట్టేనా? అంటే 2/3 మెజారిటీకి మీరు చెప్పినట్లు ఇవన్నీ వేసుకున్నా కానీ ఎన్డీఏ సొంతంగా 293, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ విడిపోయిన వాళ్ళు 20 మంది, శివసేన ఉద్ధవ్ ఠాకరే విడిపోయిన 6 మంది, ఎన్సీపీ నుండి శరద్ పవార్ నుండి ఒక 8 మంది, డిఎంకే 22 మంది, వైఎస్ఆర్సీ 4, ఒక ఇండిపెండెంట్ కలుపుకున్నా కానీ 354 అవుతున్నాయి. అవును, ఇవన్నీ ఈవెన్ డిఎంకే ఉన్నారు కదా. బహుశా 2/3 అంటే 356 సబ్జెక్ట్ వెరిఫికేషన్ 360 కావాలి. 360 ఇంకో నలుగురిని మరి 354 అవుతున్నాయి. ఆడికి 354 నలుగురిని మేనేజ్ చేయడం అంత కష్టం అంటారా బిల్లుల ఆమోదం సమయానికి? అందుకే డిఎంకే మీద మెయిన్ గా ఆధారపడిన అభిప్రాయం. మెయిన్ గా డిఎంకేకి సంబంధించి వాళ్ళు 3 ఆప్షన్స్. ఒకటి అనుకూలంగా ఓటేయడమా, వ్యతిరేకంగా ఓటేయడమా, అబ్స్టైన్ చేయడమా. అనుకూలంగా ఓటు వేస్తే దగ్గరికి వస్తారు, ఒక 4-5 సీట్లు అప్పుడు మార్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు వ్యతిరేకంగా ఓట్లు వేస్తే ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసి బిల్లులు పాస్ కావు. అయినా కూడా ఆ మేర బలం తగ్గుతుంది కదా, అంటే బలం తగ్గిపోతుంది. 22 మందిలో 2/3 రావాలి కదా ప్రభుత్వానికి అనుకూలంగా. కాబట్టి డిఎంకే
అనుకూలంగా ఓటేస్తేనే బిల్లులు పాస్ అవుతాయి, కానీ డిఎంకే అబ్స్టైన్ చేసినా కానీ వ్యతిరేకంగా వేసినా కానీ కష్టమే. ఇంకా డిఎంకే వచ్చేసి మరి ఇప్పటి వరకు వాళ్ళు అదే స్టాండ్ విన్నారు, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేట్టుకంటే మేము వ్యతిరేకిస్తామనే యాంగిల్లో ఉన్నారు. మరి దాని 50% గంపకొత్తగా చేసిన దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అన్నట్టు. ఎందుకంటే కిరణ్ రిజిజు ఏమన్నారంటే సర్ప్రైజ్లు ఏమి ఉండవు, నిబంధనల ప్రకారమే బిల్లులు పెట్టబోతున్నాం అన్నారు ఆయన. ఒక 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 హింట్ ఇచ్చారు. అదే మరి చూడాలి. దాంట్లో రెండు పాపులేషన్ ప్రకారం అయితే 80% వ్యతిరేకిస్తారు డిఎంకే. ఇంకా 50% గంపగుత్తుగా అన్నప్పుడు కూడా మరి ఎంతవరకు వీళ్ళు ఎంతవరకు దాంట్లో రిటర్న్ గా పెడతారు, దానికి ఎంతవరకు డిఎంకే యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మెయిన్ డిఎంకే మీద ఆధారపడింది బిల్లుల వరకు నాకు తెలిసి ఈ సమావేశాల్లో. మిగతా కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ తెలిసినట్టే కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ ఇవన్నీ ఈ మిగతా వాళ్ళు ఎన్ని చీల్చినప్పటికీ ఫైనల్ గా పెద్ద ఫిగర్ ఉండేది డిఎంకే కాబట్టి. అంతా ఇప్పుడు జయరాం రమేష్ వివరణ ఇచ్చే వరకు నేషనల్ మీడియా అంతా కూడా అఖిల పక్షంలో ఏదో సపోర్ట్ ఇచ్చేసారని వచ్చింది కదా చాలాసేపు. అదే కానీ డిఎంకే ఆ విధంగా అనలేదు కదా. మేము ఇప్పటికీ వాళ్ళు వచ్చేసి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగితే మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని చెప్పేసి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు, అఖిల పక్షంలో జరిగిన